హలో అండి, ఈ వీడియోలో సబ్ట్రాక్టింగ్ 1, 2, 3 and 4 యూజింగ్ 5's కాంప్లిమెంట్స్ మీద రివిజన్ చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో ఓన్లీ సింగిల్ డిజిట్ మీద ఎడిషన్ వచ్చిన +1 ప్లస్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, అలానే మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. ఈ వీడియోలో 10 అలా 15 కానీ 16 కానీ ఇలా వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో అంటే ఇవి రివిజన్ లాగా ఓకే ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ మనకి చూడండి 10, 2, 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఇవే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏదైతే ఇచ్చారో మనకి ఎగ్జాంపుల్స్లో ఆ ఎగ్జాంపుల్ని కిట్ యూజ్ చేసి చేద్దామండి. అబాకస్ 10 ఉంది, ఇదేమని చెప్పాం మనం, ఇది యూనిట్ రాడ్ అన్నాం. అంటే ఇక్కడ మనకి 5 1 2 3 4 9 అప్ టు 9 వరకు వస్తుంది ఎడిషన్. నెక్స్ట్ ఇటువైపు ఉన్నది ఏమన్నా టెన్స్ రాడ్, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 10 ఉంది కదా, ఇది 10. నెక్స్ట్ 2 ఉంది, 2 పాజిటివ్ నెంబర్ కాబట్టి 2ను కూడా ఇలా పైకే పంపిస్తాము. నెక్స్ట్ పాజిటివ్ 3 ఉంది, బట్ పాజిటివ్ 3 బీడ్స్ ఉన్నాయా, ఇక్కడ లేవు. అప్పుడు ఏం చేయాలని చెప్పాను, పాజిటివ్ 3 ఉన్నప్పుడు అంటే +3 ఉన్నప్పుడు ఏం చేయాలి, +5 -2 చేయాలి. అంటే ఇది +5 ఇవి -2. మనకి మిగిలింది ఎంత అండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. 10 + 5 ఎంత, 15. అదే మీరు నార్మల్గా ఎడిషన్ చేసిన అదే వాల్యూ వస్తుంది చూడండి, 10 + 2 12, 12 + 3 15. ఓకే, ఇలా చేయాలి. అంటే పక్కన టెన్స్ రాడ్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది, 9 ఉంది కదా, 9 అంటే +5 + 4. ఓకే, 9 తీసుకున్నాము. నెక్స్ట్ -4 కాబట్టి వీటిని ఇలా కిందకి అంటాము. నెక్స్ట్ -3, బట్ -3 చేయగలమా, మనకి బీట్స్ ఉన్నాయా నెగిటివ్ చేయడానికి, లేవు. అప్పుడు -3 ప్లేస్లో ఏం తీసుకోవాలి, +2 -5 చేయాలి. అంటే ఇలా +2 -5 చేయాలి. ఇక్కడ మనకి మిగిలింది ఎంత అండి, 2. అదే ఆన్సర్. ఒకసారి చూడండి, 9 -4 -3 అంటే -7. 9లో నుంచి 7 తీసేస్తే ఎంత, 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 ఉంది. ఓకే, అంటే +5 + 2 7. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ 1 ఉంది, అంటే ఈ 1 కూడా ఇలా పైకి పంపిస్తాము. నెక్స్ట్ ఉన్నది ఏంటి, -4 ఉంది. ఓకే, బట్ మనకున్నది ఎంత, -3 చేయగలం కానీ -4 చేయలేము. అప్పుడు -4 ప్లేస్లో ఏం చేయాలి, +1 -5 చేయాలి. అంటే +1 -5 చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, పాజిటివ్ 1 ఉంది, బట్ పాజిటివ్ 1 కూడా ఇక్కడ లేవు కదా బీట్స్. మనకి పాజిటివ్ అంటే ఇలా పైకి అనాలి, బట్ ఇక్కడ బీట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. అప్పుడు +1 ప్లేస్లో ఏం చేయాలి, +5 -4 చేయాలి. అంటే ఇలా +5 అంటే ఇది, -4 అంటే ఇవి 4 బీట్స్ని కిందకి తీసుకురావాలి. ఇంకా మనకి మిగిలిన వాల్యూ ఎంత, 5. అదే ఇక్కడ నోట్ చేస్తాం. ఇక్కడ చూడండి 7 + 1 8, 8 + 1 9, 9లోంచి 4 తీసేస్తే 5 కదా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15 అంటే ఏం చేయాలని చెప్పాను, 10 + 5 కదా 15. అంటే ఇక్కడ తీసుకోవాలి 10, ఇక్కడ 5 బీడ్ ఇట్లా కిందకి దించాలి. 10 + 5 15 అంటే ఇది తీసుకున్నాము. నెక్స్ట్ -2 ఉంది, బట్ -2 ఇక్కడ మనం చేయగలమా, చేయలేము. ఎందుకంటే అన్ని బీడ్స్ మనకి కిందకే ఉన్నాయి, పైకి లేవు. అప్పుడు -2 ప్లేస్లో ఏం చేయాలి మనం, +3 -5 చేయాలి. నెక్స్ట్ ఏముంది, 4 ఉంది. ఈ 4 అనేది పాజిటివ్ బీడ్, పాజిటివ్ నంబర్, బట్ ఇక్కడ పాజిటివ్ బీడ్స్ ఉన్నాయా, 4 బీడ్స్ లేవు. అప్పుడు పాజిటివ్ 4 అంటే +4 ప్లేస్లో ఏం చేయాలి, +5 -1 చేయాలి. అంటే ఇలా +5 -1 చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్నది ఎంత, -6. -6 అంటే ఇక్కడ ఏమన్నా ఉన్నాయా మనకి, -6 చేయడానికి. -6 అంటే ఏం చేయాలి, -5 -1 చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఇలా కదా, -5 -1. ఓకే, నెక్స్ట్ ఎంత, 4 అనేది కూడా పాజిటివ్ నంబర్, బట్ పాజిటివ్ నెంబర్ 4 ఉన్నాయి, ఇక్కడ 4 బీట్స్ లేవు కదా, ఓన్లీ 3 బీట్సే ఉన్నాయి. అప్పుడు +4లో ఏం చేయాలి, +4 ప్లేస్లో ఏం తీసుకోవాలి, +5 -1 తీసుకోవాలి. ఇక్కడ మనకి మిగిలింది ఎంత, ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ 5 ఉంది, టోటల్ ఎంత, 15. ఒకసారి ఇక్కడ చూడండి, 15 + 4 ఎంత, 19. 19 + 4 23. 23లో నుంచి ఇక్కడ ఎంత తీయాలి మనం, 8 తీయాలి. 8 తీసేస్తే ఎంత, మనకు వచ్చే ఆన్సర్ 15. టాలీ అయ్యింది కదా. అలా నేను ఇలా మీకు అర్థం అవడం కోసం స్లోగా చెప్తున్నాను కానీ, బట్ మీరు ఇంత స్లోగా చేయకూడదండి, మీరు చాలా ఫాస్ట్గా చేయాలి. ఓకే, ఎందుకంటే మీరు ఈ కిట్లో ఫాస్ట్గా చేస్తే నెక్స్ట్ హ్యాండ్స్లో ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనకి ఏమంటున్నాము, ఇక్కడ మైనస్ అన్నప్పుడు ఇలా కిందకి దించాలి, ప్లస్ అన్నప్పుడు ఇలా అనాలి అని చెప్తున్నాం కదా. అలానే అప్పర్ బీడ్ ప్లస్ అంటే ఇలా, మైనస్ అంటే ఇలా అని మనకి అదే ఫింగర్స్తో యూజ్ చేయాలన్నమాట. అంటే ఎడిషన్ అన్నప్పుడే హ్యాండ్ ఇలా అనాలి, ఫింగర్ అనేది ఇలా అనాలి. అది సబ్ట్రాక్షన్ అన్నప్పుడు ఇలా అనాలి. నెక్స్ట్ అప్పర్ బీడ్లో అన్నప్పుడు, ఎడిషన్ అన్నప్పుడు ఇట్టా అనాలి. ఎలా ఫింగర్తోనే మనకి మూవ్మెంట్ అనేది జరగాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అవి చూద్దాము.
ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే 16 ఉంది. 16 అంటే ఏమని చెప్పాము, ఇది 10 అవుతుంది. నెక్స్ట్ ఇది +5 +1, ఈ మొత్తం కలిపి ఎంత వాల్యూ 16. -3 -3 చేయగలమా? ఇక్కడ చేయలేము, ఎందుకంటే మనకి -1 ఉంది లేదా -5 ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏముంది, -3 ఉంది, చేయలేము. అప్పుడు ఆ -3 ప్లేస్లో ఏం చేయాలి, +2 -5 చేయాలి. అంటే ఇలా +2 -5 చేయాలి. నెక్స్ట్ ఏముంది, మళ్ళీ 2 ఉంది. 2 అనేది పాజిటివ్ నెంబర్, బట్ పాజిటివ్ బీట్స్లో 1 ఉంది, 2 లేదు. అప్పుడు ఆ +2 ప్లేస్లో ఏం చేయాలి, +5 -3 చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, -4 ఉంది. -4 బీట్స్ లేవు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి, -4 ప్లేస్లో +1 -5 చేయాలి. అంటే -5 +1 చేసాం. మళ్ళీ లాస్ట్లో ఏముంది, -1 ఉంది, బట్ ఇక్కడ -1 ఇలా చేయాలి. మనకి మిగిలిందంతా ఇది ఒక 10, ఓన్లీ 10 మిగిలింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ పైకి ఉంది కాబట్టి. ఆన్సర్ ఎంత వస్తుంది, 10 వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. 16 + 2 18 కదా. ఇక్కడ మనకి 3 + 4 7 7 8 అంటే 18లో నుంచి మనం 8 తీస్తున్నాము. 18లో నుంచి 8 తీస్తే వాల్యూ ఎంత మిగిలేది, 10 కదా. ఆ 10 అనేది ఇలా నోట్ చేయాలి. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవన్నీ కూడా మీకు రివిజన్ కోసం అండి. నెక్స్ట్ 6 పాజిటివ్ 6 కాబట్టి +5 +1. ఓకే, నెక్స్ట్ -3 ఉంది. మనకి -3 లేదు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి, -3 ప్లేస్లో +2 -5 చేయాలి. +2 -5. నెక్స్ట్ 2 అనేది పాజిటివ్ నెంబర్, బట్ మనకి ఇక్కడ 1 బీడే ఉంది. అప్పుడు 2 ప్లేస్లో ఏం తీసుకోవాలి, +5 -3 తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ -4, బట్ ఇక్కడ పాజిబుల్ కాదు, -4. -4 ప్లేస్లో ఏం చేస్తాము, +1 -5 అంటే +1 -5. లాస్ట్లో ఎంత ఉంది, -1 ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ఇలా ఉంది కాబట్టి చేసాం. ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఏమైనా మిగిలినా, ఏమైనా బీట్స్ ఉన్నాయా, లేవు. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. 6 + 2 ఎంత, 8. ఓకే, -3 -4 -4 + 3 7 7. ఇక్కడ 8 -8 ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, అర్థమైందండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇవి నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ మ్యాథ్స్ అన్నిటికీ ఎక్కువ ఏం రావాలి, మ్యాథ్స్ రావాలి. అవి కూడా మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసో లేకపోతే పెన్ను పెన్సిల్ యూజ్ చేసో చాలా స్లోగా చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి అండ్ సింప్లిఫికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తారనమాట. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.